ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో దారుణం చోటు చేసుకుంది. దాదాపుగా అంటే ఈరోజు అక్కడ మౌని అమావాస్య కావడంతో రెండో పుణ్యస్నానం ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో నిన్నటి నుంచే కూడా ప్రయాగ్రాజ్‌కి చేరుకోవడం జరిగింది. మౌని అమావాస్య రోజు ఆ సంగమం ఏదైతే త్రివేణి సంగమం ఉందో అక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే చాలా మంచిదని చెప్పి మొదటి నుంచి కూడా ఈ రోజు కోసం పర్టిక్యులర్‌గా ప్రయాగ్రాజ్‌ను ఉద్దేశించి కుంభమేళను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపుగా 151 రైళ్లని ఆ దిశగా నడుపుతున్నటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా భక్తులంతా కూడా ఈరోజు అంటే మిగతా అన్ని రోజుల నుంచి పోలిస్తే ఈరోజు మాత్రం దాదాపుగా 10 కోట్ల వరకు కూడా జనాలు అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసి అటు యూపీ ప్రభుత్వం కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని దాదాపుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేయగలిగారు. బుధవారం తెల్లవారుజామున అంటే ఏదైతే త్రివేణి సంగమంకి దగ్గరలో ఉన్నటువంటి బారికేడ్లు ఏవైతే ఉన్నాయో ఆ బారికేడ్లన్నీ కూడా ఒక్కసారిగా అంటే భక్తులంతా కూడా ఒకేసారి ఆ సంగమంకి చేరుకునే ప్రయత్నం చేశారు. అక్కడ పుణ్యస్నానం ఆచరించే ప్రయత్నం చేశారు. సో ఒక్కసారిగా భక్తులంతా కూడా ఆ బారికేడ్ల దగ్గర రావడంతో అవి విరిగిపోవడంతో అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఇప్పటికే దాదాపుగా 17 మంది చనిపోయినట్టుగా అంశాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. బట్ దీనిపైన పూర్తి క్లారిటీ అయితే ఇంకా రాలేదు. అటు యూపీ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీని మీద ఎలాంటి నివేదిక కూడా ఇవ్వలేదు. మరోవైపు 50 నుంచి 100 మంది దాకా కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. అందులో చిన్నపిల్లలు సైతం ఉన్నారంటూ అర్థమవుతుంది. అండ్ మహిళలు సైతం అంటే ఎక్కువగా గాయపడినట్టు తెలుస్తుంది. చాలామంది కూడా అంటే ఈ తొక్కిసలాట జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. బట్ ఆ పారిపోయే ప్రయత్నంలో కూడా చాలామంది ఒకరినొకరు ఆ తోపులాట్లు అక్కడే కింద పడిపోయి భారీగా చాలామంది కూడా గాయపడినట్టయితే తెలుస్తుంది. గాయపడిన వారిని అందరినీ కూడా యూపీ ప్రభుత్వం దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందిస్తూనే ఉన్నారు. అండ్ మరోవైపు ఎవరైతే దాదాపుగా 17 మంది చనిపోయారు అని చెప్పి వస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ హాస్పిటల్ మార్చురీలో ఉన్నట్టు తెలుస్తుంది. బట్ దీని మీద ఎలాంటి నివేదిక అటు యూపీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి నివేదిక ఇచ్చినట్టే తెలియదు. అండ్ మరోవైపు ఇప్పుడు ఇదే అంశం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా యోగి ఆదిత్యనాథ్ గారికి కాల్ చేసి మాట్లాడినట్టయితే తెలుస్తూ ఉంది. అండ్ దీనిపైన పూర్తి నివేదిక ఇవ్వాలి అన్నట్టుగా అక్కడ అధికారులు కూడా ఆదేశించినట్టయితే తెలుస్తుంది. అండ్ మరోవైపు ఇప్పుడు ఏదైతే మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలో అక్కడ పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చినటువంటి భక్తులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆ సంఘం వైపు రానివ్వకుండా భక్తుల్ని మరో దిశగా తరలిస్తున్నట్టు అధికారులు మనకు అక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంత భారీ తొక్కిసలాట జరిగిన తర్వాత ఇప్పుడు భక్తులు అక్కడికి వచ్చారు అని అంటే మాత్రం ఇది మళ్ళీ హెవీగా క్రౌడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని మరో స్నానఘట్టాల వైపు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మహాకుంభమేళ అనేది 144 ఏళ్ళకు ఒక్కసారి వస్తుంది. అంటే ఒక తరం మాత్రమే చూడగలిగే అద్భుతమైనటువంటి ఒక మహాకుంభమేళ. అలాంటి మహాకుంభమేళను చూడడానికి భక్తులు దేశ విదేశాల నుంచి నలుమూల నుంచి కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. మొదటి నుంచి కూడా అంటే యూపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లని దాదాపుగా 7,000 కోట్ల వరకు దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే అక్కడ ఏర్పాట్ల కోసం కూడా భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. అండ్ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ముఖ్యంగా ఆడవాళ్లకు స్నానఘట్టాల దగ్గర కానీ లేకపోతే వాళ్ళు డ్రెస్సులు మార్చుకోవడానికి కానీ ఇలా ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా పరిశీలించి మొదటి నుంచి కూడా యూపీ ప్రభుత్వం చాలా కేర్ తీసుకున్నప్పటికీ కూడా మౌని అమావాస్య రోజు ఇలా జరగటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అటు యూపీ ప్రభుత్వం కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక రకంగా ఇప్పుడు ఒక రకమైనటువంటి షాక్లో ఉన్నట్టయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అండ్ ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని చాలామంది కూడా షేర్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. బట్ దీనిపైన మాత్రం పూర్తి క్లారిటీ ఎవరూ కూడా ఇంకా ఇవ్వలేదు. అండ్ పుణ్యస్నానం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మౌని అమావాస్య కాబట్టి రెండో పుణ్యస్నానం ఆచరించడం కోసం మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అండ్ ఈరోజు అక్కడ అంటే పుణ్యస్నానం ఆచరించిన తర్వాత పలు పూజా కార్యక్రమాలకి చాలామంది కూడా శ్రీకారం చుట్టాలి అని చెప్పి చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు. వేద పండితుల మధ్య కూడా పితృదోషాలకి సంబంధించి కానీ పితృతర్పణాలు కానీ ఇలాంటి ఎన్నో అంశాలని కూడా అక్కడ చేస్తే పుణ్యం వస్తుంది, పెద్దలకి కూడా అంతా మనశ్శాంతి అంటే ఆత్మ చేకూరుతుంది. ఇలాంటి ఎన్నో అంశాలని క్యాలిక్యులేషన్ చేసుకొని ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. ఇలాంటి అంటే భక్తులు కూడా ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని మొదటి నుంచి కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు యూపీ ప్రభుత్వం కానీ భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా జరగాల్సినటువంటి ఒక నష్టం అయితే జరిగిపోయింది. సో మరి దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ బాధితుల్ని ఏ విధంగా ఆదుకోబోతుంది, అసలు అధికారులు అంటే అక్కడ ఇంతమంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు కూడా ఆ భారీ
బారికేడ్లు అనేవి ఎందుకంత చిన్నగా అంటే లైక్ ఎందుకంత డెడికేటెడ్గా ఉన్నాయి అనే కోణంలో కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ పుణ్యస్నానాల దగ్గర ఇలాంటి ఒకటి అంటే భక్తులు ఇంత ఫ్లోటింగ్ ఇలా వస్తారు రైళ్ళు నడిపే ప్రయత్నం మీరు చేసినప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు అనే కోణంలో కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీని మీద పూర్తి నివేదిక వచ్చిన తర్వాత దీని గురించి ఫుల్ క్లారిటీతో మరోసారి మీ ముందుకు వస్తాం.